హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జీఆర్‌కే. ఈరోజు మన వీడియోలో పోలీస్ ట్రైనింగ్‌కి సంబంధించి అప్డేట్ వచ్చిండే విషయం మనకు తెలిసిందే గదా! దానికి సంబంధించి మనము ఆ విషయంలో ఆల్రెడీ చాలా సార్లు డేట్స్‌కి సంబంధించి డిస్కషన్ చేసుకున్నాము. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మనము సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏ విధమైనటువంటి ఆలస్యం చేయకోకుండా, ఈ విధమైనటువంటి మనకు త్వరగా రిక్రూట్‌మెంట్ కంప్లీట్ చేసినందుకు మొట్టమొదటిసారిగా ధన్యవాదాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక మన ట్రైనింగ్ డేట్ గురించి వెళ్ళినట్లయితే, ట్రైనింగ్ అన్నది మనకు ఆల్రెడీ అందరికీ తెలిసిండే విషయమే. డిసెంబర్ 16 తేదీ మనకు అక్కడ ఎక్కడైతే విజయవాడ ఉందో, అక్కడ మనకు మీటింగ్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా చాలామంది ఏమడుగుతున్నారంటే, "అన్న వెన్యూ ఎప్పుడు?" అంటే మనం అక్కడికి ఎళ్ళే లోపల మనం ఎక్కడ ఉండాలి? అదే విధంగా ఎక్కడ మనకు అనౌన్స్‌మెంట్ చేస్తారు అంటే, నేను చెప్తాను చూడండి. ఎస్పీ ఆఫీస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఆల్రెడీ గ్రూప్‌లో ఒక ఇన్ఫర్మేషన్ అన్నది సర్క్యులేషన్ అవ్వడం జరిగింది. ఏంటంటే 15 తేదీ అంటే డిసెంబర్ 15 తేదీ అందరూ ఎస్పీ ఆఫీస్ దగ్గరికెళ్తే 10:00 లోగల ఎళ్తే అక్కడికి సంబంధించి అక్కడి నుంచి మనకు ఎస్పీ ఆఫీస్ గారు బస్సు కండక్ట్ చేసి మనల్ని తీసుకెళ్లడం జరుగుతుంది. అదే విధంగా చాలామంది ట్రావెలింగ్ చార్జెస్ ఎలా అన్నా అని చెప్పి అడగడం జరుగుతోంది. సో, ట్రావెలింగ్ చార్జెస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా గాని ఉన్నటువంటి ఇప్పుడు ట్రైనింగ్‌కెళ్ళే క్యాండిడేట్ అదే విధంగా వాళ్ళతో ఒకరు గాని, ఇద్దరు గాని మెంబర్స్ మాక్సిమం టు మినిమమ్ లాగా ఒక పేరెంట్ తీసుకెళ్తే చాలా కంఫర్టబుల్ ఉంటది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము విజయవాడ కంటే ఇప్పుడు నియర్‌లీ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకైతే నో ప్రాబ్లమ్. బట్ లాంగ్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకైతే మాత్రం కొద్దిగా ట్రావెల్ చేయాల్సుంటది కాబట్టి సో, ఒక పేరెంట్ తీసుకెళ్తే బెటర్. అదే విధంగా బస్సు అన్నది వాళ్ళే ప్రొవైడ్ జేస్తారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిపార్ట్‌మెంట్ అండర్ గ్రౌండ్‌లో జరుగుతుంది గాబట్టి, సో, మనకి ఏ విధమైన ట్రాన్స్‌పోర్ట్ ఇబ్బంది ఉండదు. తర్వాత ఫుడ్ అంటున్నారు. ఫుడ్ అన్నది మనకక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళే యూనిట్ వాళ్ళకి సంబంధించి. సో, దానికి సంబంధించి ఫుడ్ అయినా, ట్రావెల్స్ అయినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అది ఫస్ట్ థింగ్. తర్వాతొచ్చేసి అన్న మనం ఎప్పుడు రిటర్న్ అవుతారో ఫర్ ఎగ్జాంపుల్ 16 తేదీ అక్కడ మనకు 2 గంటలు, 3 గంటల లోపల లేదంటే 4 లోపల మీటింగ్ అయిపోయినా, ఆ తర్వాత మనము బయలుదేరడం జరుగుతుంది. నైట్‌లోగా డిస్టాన్స్‌ని బట్టి మనము మన విలేజెస్‌కి రీచ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మేజర్‌గా చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, అన్న ట్రైనింగ్ సెంటర్‌కి సంబంధించి మనము ఎప్పుడెళ్తాము? ట్రైనింగ్‌కి సంబంధించి చెప్తా చూడండి. ఆల్రెడీ చాలామంది చెప్పిండే డేట్‌లే. నేనేమో పెద్ద ఈ వీడియోలో పొడిచేది లేదు. అదే విధంగా నేనేదో పెద్ద ఇంటిమేట్ చేసేది లేదు. నేను అన్ని చోట్ల కనుక్కున్నది ఒకటే. అదే విధంగా బయట సర్క్యులేషన్ అవుతున్న ఇన్ఫర్మేషను ఒకటే. అదే డిసెంబర్ 22, 21. ఆ తర్వాతొచ్చేసి చాలామంది డిసెంబర్ 22 అంటున్నారు. అది పర్టిక్యులర్ క్లారిటీ అనేది ఎలా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ 21 ఇక్కడ బయలుదేరితే డిసెంబర్ 22 ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. అదే విధంగా డిసెంబర్ 22 ఇక్కడ స్టార్ట్ అయితే డిసెంబర్ 23 అక్కడ ట్రైనింగ్ స్టార్ట్ అవుతది. బట్ మనకొచ్చిండే అంచనా ఇన్ఫర్మేషన్ ప్రకారం డిసెంబర్ 21 బయలుదేరి, డిసెంబర్ 22, 23 అక్కడ కటింగ్స్ గాని, అదే విధంగా మనకి సంబంధించినటువంటి ప్రొవైడెన్స్ గాని చేస్తారు. ఆ తర్వాత ఫర్దర్‌గా అక్కడ స్టార్ట్ అయిపోతది ట్రైనింగ్ అఫీషియల్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏమనుకుంటున్నారంటే డిసెంబర్ 21 ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతది. అక్కడికి అంటే ఆ డిసెంబర్ 21 ట్రైనింగ్ స్టార్ట్ కావాలంటే మీరు అంతకన్నా ఒక 2 రోజులు మనం ముందే ఎళ్ళాల్సుంటుంది. ఎందుకంటే అక్కడికెళ్ళిన తర్వాత ఒక 2 డేసు అక్కడ మాక్సిమం ఉన్నటువంటి సిట్యుయేషన్స్, కంఫర్ట్స్ అన్నీ మనము ఫిట్ చేసుకోవాల్సుంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రక్ బాక్సెస్ తీసుకెళ్తాము. అదే విధంగా మన లగేజ్ తీసుకెళ్తాము. అదే విధంగా మనకు సంబంధించినటువంటి వేరే వేరే కిట్స్ వాళ్ళకి ఇచ్చిండారు కదా! ఆ బ్యాగ్స్ మన దగ్గర ఎంత లేదన్నా ఒక్కోరి దగ్గర ఒక 3 గాని, 4 కానీ బ్యాగ్స్ ఉంటాయి. మినిమమ్ 3 అయినా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళొక ట్రంక్ బాక్స్ ఉంటది. అదే విధంగా సో, అది అక్కడ ఇచ్చినప్పటికి కూడా మాక్సిమం మన లగేజ్‌తో కౌంట్ చేసుకున్న, మన లగేజ్ ఒకటి, నార్మల్ కాలేజ్ బ్యాగ్ ఒకటి. అలాంటిది మినిమమ్ 2 బ్యాగ్స్ అయినా మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటాం. సో, దానికి సంబంధించి తర్వాత ఇంకోటి డౌట్ ఏంటంటే మాక్సిమం చాలామంది అన్న షూ సైజు మనకు సరిపోకపోతే ఏం చేయాలని అడుగుతున్నారు. షూ సైజ్ అన్నది మనకు సరిపోకపోతే అక్కడికెళ్లి అడ్జస్ట్ చేసుకోవాల్సుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒకవేళ 8 కానీ నాకు 9 వచ్చింది. నీది ఒకవేళ 9 నీకు 8 వచ్చింది. సో, అలా షూ అన్నది అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాల్సుంటుంది. తర్వాత చాలామంది ఇంకో డౌట్ ఏంటంటే, "అన్న యూనిఫార్మ్స్ అన్నది ఎలా అన్న?" యూనిఫార్మ్స్ అన్నది అక్కడికెళ్ళిన తర్వాత కుట్టిస్తారు. ఆ క్లాత్ ఉంటది గదా! ఆ క్లాత్‌లో మనకి మెజర్‌మెంట్ చేసి పెట్టిస్తారు. సో, మనం ఒకటి చేసుకోవాల్సుంటది. దానికి సంబంధించి ఎవరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అదే విధంగా చాలామంది ఇంకోటి అడుగుతున్నదేంటంటే, అక్కడికెళ్ళిన తర్వాత మనము ఒకే బ్యాచ్‌లో ఒకే ఫ్రెండ్స్ పడతామని అడుగుతున్నారు. అక్కడ
హైట్ వైస్ స్క్వాడ్స్ చేస్తారు. అంటే మనకు సంబంధించి హైట్ వైస్ ఒక స్క్వాడ్స్ అన్నది చేయడం జరుగుతుంది. సో, ఆ స్క్వాడ్స్‌లో మనం ఉంటామా లేదా అన్న దాన్ని బట్టి ఇదుంటది. సో, స్క్వాడ్స్‌లో డెఫినైట్‌లీ మన ఫ్రెండ్స్ పడొచ్చు, పడకపోవచ్చు. బట్ ఒకటే యూనిట్‌లో పడితే చాలు అదొక్కటి కోరుకోండి. ఎందుకంటే ఒకటే స్క్వాడ్ అంటే ఒక 24 మెంబర్స్, 25 మెంబర్స్ మించి ఎక్కువ మంది ఉండరు. సో, ఆ 24 మెంబర్స్‌లో మన ఫ్రెండ్స్ పడాలంటే మన ఫ్రెండ్స్, మనము ఇద్దరం ఒకటే హైట్ ఉండాల. ఒకటే హైట్ ఉన్నప్పటికీ కూడా మనం పక్క పక్కన నిలబడకూడదు. సో, వేరే వేరే చోట నిలబడాల్సుంటుంది. సో, దానికి సంబంధించి నేను ఇన్ఫర్మేషన్ అన్నది ఇచ్చేసాను. సో, తర్వాత మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను రెస్పాన్స్ అవుతాను. తర్వాత ట్రైనింగ్ సెంటర్‌కెళ్ళినప్పటికి కూడా నేను ఏవన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీకు రీచబుల్‌గా ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తూనే ఉంటాను. అదే విధంగా ఇంకోటి చాలా మందికున్నటువంటి డౌట్ ఏంటంటే సో, ఇంక మొత్తానికైతే అక్కడ స్క్వాట్స్ చేసేది కూడా హైట్ వైస్ చేస్తారు మనకి మెజర్‌మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్‌గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు 167.6 ఉన్నావు. నీ ఫ్రెండ్ 167.7, 167.7 లేదంటే 8 అలా ఉన్నాడనుకో దగ్గర దగ్గర స్క్వాట్స్‌లో పడడానికి ఛాన్స్ ఉంటది. బట్ స్క్వాట్స్ చేసినప్పుడు మాత్రం హైట్‌మెంట్ మెజర్‌మెంట్స్‌ని బట్టి స్క్వాట్స్ అనేది చేయడం జరుగుతుంది. సో, దాన్ని కంఫర్టబుల్‌గా మనం ఒకటే స్క్వాడ్‌లో పడొచ్చు, పడకపోవచ్చు. ఇన్ని వేల కాంపిటీషన్‌లో ఎక్కడో ఎవరో ఉంటారు. సో, మన పక్కనున్న ఫ్రెండ్‌కి జాబ్ వస్తదో సో, అటువంటి సిట్యుయేషన్‌లో గూడా మనం జాబ్ క్లియర్ జేసి వెళ్తున్నాము. సో, దానికి సంబంధించి సంతోషపడండి. అంతేగాని మన ఫ్రెండ్ మన స్క్వాడ్‌లో పడాలి. ఇంకోటి అది ఇది అని కాదు. సో, ఏది ఏమైనా టఫెస్ట్‌గా ఉన్నటువంటి ఎగ్జామ్స్‌తో దగ్గర నుంచి మొదలుపెట్టి హైయెస్ట్ ఉన్నటువంటి ఈవెంట్స్ కంప్లీట్ చేసి, మెయిన్స్ కంప్లీట్ చేసి ఎళ్తున్నామంటే, ఇది మనం ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఇన్ యువర్ లైఫ్ ఈస్ స్టార్టెడ్ ఫ్రమ్ సీఎం మీటింగ్. 16వ తేదీ సీఎం మీటింగ్ దగ్గర నుంచి నీ పోలీస్ లైఫ్ అనేది స్టార్ట్ అవ్వడం మొదలుపెడుతుంది. ఎందుకంటే కొన్ని లక్షల మంది పోలీస్ ఎగ్జామ్స్‌కి రాయడం జరిగింది. బట్ అందులో కేవలం 2500 ఏపీఎస్‌పీ, 3000 సివిల్ వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యి డిపార్ట్‌మెంట్‌లోకి ఎంటర్ అయ్యారంటే నువ్వెంతో అదృష్టం చేసుకుంటే తప్ప సో, డిపార్ట్‌మెంట్‌లోకి ఎంటర్ అవ్వలేవు. సో, అది నీ అదృష్టంగా భావించి హ్యాపీగా నీ వృత్తి, నీ దైవంతో సమానంగా భావించి మనం మన ప్రొఫెషన్‌లో మనకంటూ ఉన్నటువంటి పేరు అనేది తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరికి నాతో పాటు ఇప్పుడు నెక్స్ట్ కొలీగ్స్‌గా మారిపోతున్నటువంటి నా ట్రైనింగ్ యాస్పిరెంట్స్ అందరికీ నా ఛానల్ తరపున, అదేవిధంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదే విధంగా ఎవరికైనా సరే మామూలుగా ఇక్కడ అయిపోయిన తర్వాత నేను లైవ్‌లు కండక్ట్ చేయను. సో, ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే ఉన్నది ఒకే ఒక్క రిసోర్సెస్ ఏంటంటే మెంబర్‌షిప్. ఎవరైనా సరే మన ఛానెల్ సపోర్ట్ చేసేవాళ్ళు, అన్న ఛానెల్ ఇంకా కంటిన్యూ అవ్వాలి అనుకునేవాళ్ళు మెంబర్‌షిప్ మన సబ్‌స్క్రైబ్ పక్కన జాయిన్ మెంబర్‌షిప్ ఉంటది. సో, అక్కడ ఏమైతుందంటే నేను పెట్టే వీడియోస్ కానీ, లైవ్స్ గానీ, నా కమ్యూనికేషన్‌కి సంబంధించిన నంబర్ గానీ నేను పోస్ట్ చేసేస్తానక్కడ. ఎందుకంటే చాలామంది నేను ఫ్రీగా చెప్పేస్తూ ఉంటే సో, చాలా ఇన్ఫర్మేషన్ అన్నది అది యుటిలైట్‌కి తీసుకోవట్లేదు. సో, ఆ ఒపీనియన్‌తోనే నేను దానికి సంబంధించి మెంబర్‌షిప్ ఇచ్చేసాను. ఆ మెంబర్‌షిప్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళతో నాది రెగ్యులర్‌గా మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఉంటది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మరి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని లైక్ కొట్టి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్.